అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీఆర్ కమిటింగ్, వీ హ్యావ్ కమిటెడ్, విల్ మేక్ షూర్ దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. 51 సంవత్సరాల వయసులో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. దానిని ఆధారం చేసుకొని అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మన దురదృష్టం అప్పుడు రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు దాకా ఇంకా మనం రాజధాని గురించి కొట్టుకుంటున్నాం. ఎందుకంటే మా ఇంటెంట్ చాలా చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇంట్, ఇట్స్ ఎ కమిట్మెంట్ అధ్యక్ష. ఇదే మేము మాటగా, ఇది మన చట్టసభలో ఇచ్చే మాట. ఒకసారి ఇది కూడా మీకు పటేల్ గారి మాటలు గుర్తు చేస్తాను. 600 పైచిలకు మన చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి, ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని కలిపి ఇండియన్ యూనియన్గా పెట్టినప్పుడు ప్రైవేట్ పర్స్ పెడతాం, మీకు అందరికి ఇస్తాం అనేది, రాజభరణం ఇస్తామని చెప్పిన తర్వాత ఆయన అయిపోయిన 2 రోజులకి చెప్పి అప్పుడు రాజభరణం ఎందుకు వాళ్ళని మాట్లాడుతుంటే, మన చట్టసభలో ఇచ్చిన మాట మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ చట్టసభల మీద విశ్వాసం ఉండదు. అది రాజభరణం తీసేసిన తర్వాత కూడా దాని ముందే ఆయన చెప్పారు, రాజభరణం తీసేసే మైండ్ సెట్లో ఉన్నారని ఆయనకి అర్థమైంది అనుకుంటే ఆ కాంటెక్స్లో చెప్పారు అధ్యక్షుడు. అలాగా మేము దిస్ షుడ్ బి ఎ కమిట్మెంట్. ఇందాక లోకేష్ గారు చెప్తా, ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమీ చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్స్. వీ విల్ గివ్ స్టెబిలిటీ ఫర్ ద 5 crore people of Andhra Pradesh. Through that we will stabilize our country, Bharat. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో, రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్.